గోరింటాకు ఈ పేరు వినగానే మనకి పండుగలు శుభకార్యాలు గుర్తుకు వస్తాయి. మన పురాణాల్లో కూడా గోరింటాకు ప్రస్తావన ఉంది. లక్ష్మీదేవికి గోరింటాకు అంటే చాలా ఇష్టమట. అందుకే శుభకార్యాల్లో గోరింటాకు పెట్టుకుంటే లక్ష్మీదేవి కిప్ప మనపై ఉంటుందని నమ్మకం. పార్వతీదేవి కూడా శివుడిని పొందడానికి గోరింటాకుతో పూజలు చేసిందట. రాధాకృష్ణుల ప్రేంకసలో కూడా గోరింటాకు ప్రస్తావన ఉంది. రాధ్ గోపికలతో కలిసి గోరింటాకు పెట్టుకుని కృష్ణుడిని అలరించిందట. గోరింటాకు అలంకరణకు మాత్రమే కాదు, దానివల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోరింటాకులో చర్మానికి మంచి చేసే గుణాలు చాలా ఉన్నాయి. చర్మ వ్యాధులు రాకుండా గోరింటాకు కాపాడుతుంది. వేడి దురదల నుండి ఉపశమనం ఇస్తుంది. గాలి వల్ల వచ్చే జబ్బుల నుండి కూడా కాపాడుతుంది. గోరింటాకు జుట్టుకు కూడా చాలా మంచిది. తలకు చల్లదనాన్ని ఇచ్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నెరిసిన జుట్టును కూడా కప్పి జుట్టుకు సహజమైన రంగును ఇస్తుంది. ఎండాకాలంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. వర్షాకాలంలో కూడా గోరింటాకు పెట్టుకుంటే చర్మ సమస్యలు రావు. చలికాలంలో గోరింటాకు వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంది. అయితే కొద్దిగా కొబ్బరి నూనె కలిపి పెడితే ఈ సమస్య ఉండదు. సహజ సిద్ధమైన గోరింటాకు అందరికీ మంచిదే, కానీ కొంతమందికి అలర్జీలు ఉండొచ్చు. కాబట్టి కొత్తగా వాడే ముందు చర్మం మీద కొద్దిగా పరీక్షించుకోవడం మంచిది. గోరింటాకు పేస్ట్లో రసాయనాలు కలపకుండా ఉండటం మంచిది. సహజ సిద్ధమైన పదార్థాలు కలిపి గోరింటాకు పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల గోరింటాకును అలంకరణకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో గోరింటాకు పెట్టుకోవడం మన భారతీయ సంప్రదాయం. గోరింటాకును రంగుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. గోరింటాకు అందం, ఆరోగ్యం రెండింటినీ ఇచ్చే అద్భుతమైనది. పురాణాల నుండి వైద్యం వరకు గోరింటాకు ప్రస్తావన ఉండటం విశేషం.